హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పంచామృతం కేక్. మీలో ఎంతమందికి తెలుసు ఈ పంచామృతం కేక్? కమెంట్ చేయండి. కేక్ అయితే సాఫ్ట్గా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. మరి ఆలస్యం చేయకుండా ఈ పంచామృతం కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ 1 కప్పు వేసుకుని దీంతో పాటుగా 2 యాలకులు వేసేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ 2-3 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. చూడండి, వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవాలి. రవ్వ గోధుమ పిండి బాగా కలిసేలాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో 1/2 కప్పు పంచదార వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పంచదార పొడిని రవ్వ మిశ్రమంలో వేసేసుకోవాలి. పంచామృతాల్లో మొదటిది పంచదార వేసేసాము. ఇప్పుడు రెండోది పెరుగు, ఫ్రెష్ పెరుగు 1/2 కప్పు, రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు వేసుకోవాలి. పంచదార పెరుగు అయిపోయింది. ఇప్పుడు మూడోది పాలు, 1/2 కప్పు పాలు పోసుకోవాలి. పచ్చివైనా పర్లేదు, కాచి చల్లార్చినవైనా వేసుకోవచ్చు. నాలుగవది తేనె, 2-3 టేబుల్ స్పూన్ల తేనె వేసుకోవాలి. చివరిగా ఐదవది నెయ్యి, నేనైతే ఆవు నెయ్యి వేస్తున్నాను. 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా పంచామృతాలు ఇందులో వేసేసుకోవాలి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి 15 నుంచి 30 నిమిషాల పాటు నాననివ్వాలి. రవ్వ చక్కగా నానుతుంది. ఈలోపు అడుగు మందం కల గిన్నె కానీ కేక్ టిన్ కానీ తీసుకుని నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి. అంచుల్ని కూడా బాగా గ్రీస్ చేసుకోవాలి. నేను ఇందులో బటర్ పేపర్ వేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే పొడి గోధుమ పిండి చల్లుకుని ఎక్స్ట్రా పిండిని తీసేసుకోండి, డస్టింగ్ చేసుకోండి. ఈ విధంగా బటర్ పేపర్ కూడా రాసేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే స్టవ్ పైన ఒక అడుగు మందం కల ఒక పెద్ద గిన్నె పెట్టేసుకోండి. నేనైతే 5 లీటర్స్ కుక్కర్ పెట్టాను. ఇందులో స్టాండ్ని పెట్టేసుకుని, మీ దగ్గర స్టాండ్ లేకపోతే ప్లేట్ని బోర్లించైనా పెట్టుకోవచ్చు. లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఈ రవ్వ మిశ్రమం చూడండి, నానిన తర్వాత కొంచెం గట్టిపడింది కదా, ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. 1 చిటికెడు సాల్ట్ కూడా వేసేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ల పాలు పోసుకోవాలి. ఈ రవ్వ మిశ్రమం కొంచెం చిక్కగా ఉంది కదా, అందుకని పాలు పోస్తున్నాను. మరీ ఎక్కువ పోసేయద్దు, నేనైతే 2 స్పూన్లు పోసాను. మనం వేసిన బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మీరు అవసరం అనుకుంటే కొంచెం పాలు పోసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్లు పాలు పోసాను. మరీ పలుచగా చేసుకోవద్దు, అలాని మరి చిక్కగా కూడా ఉండకూడదు. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను కొంచెం కాజు, కొంచెం బాదం, అలాగే కొన్ని క్రాన్బెర్రీస్ కూడా వేస్తున్నాను. ఇంకా మీరు టూటీ ఫ్రూటీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసుకుని మనం గ్రీస్ చేసుకున్న కేక్ టిన్ ఉంది కదా, అందులోకి వేసేసుకోవాలి. మళ్ళీ పైనుంచి సన్నగా తరిగిన కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసి మరి కొంచెం క్రాన్బెర్రీస్ వేసేస్తున్నాను. మధ్యలో ఎయిర్ గ్యాప్స్ లేకుండా ట్యాప్ చేసుకోవాలి. ముందే ట్యాప్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయకముందే నేను మర్చిపోయాను ట్యాప్ చేయడం. ఇలా ట్యాప్ చేసేసుకుని ప్రీహీట్ చేసుకున్న కుక్కర్ ఉంది కదా, అందులో నిదానంగా పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. మూత కొంచెం గ్యాప్ ఉంది, నేను పేపర్తో క్లోజ్ చేసేస్తున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో 35 to 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. నేను ఒక 20-25 మినిట్స్ తర్వాత చూసేసరికి చూడండి, కేక్ బాగా పైకి వచ్చేసింది. పొంగిపోతుందేమో అనుకున్నాను. మీరైతే కొంచెం పెద్ద కేక్ టిన్ తీసుకోండి, 7 ఇంచ్ కేక్ టిన్ తీసుకోండి. కొంచెం టెంపరేచర్ అటు ఇటు అయినా కేక్ పొంగిపోతుంది. చిన్నదైతే కొంచెం పెద్దది 7 ఇంచ్ కేక్ టిన్ తీసుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయాయి, అందుకని నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ని మళ్ళీ సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని పైనుంచి వేస్తున్నాను. కొంచెం ఫాస్ట్గా వేసుకోండి, లేదంటే కేక్ లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి, ఈ విధంగా ఎర్రగా బేక్ అవ్వనివ్వాలి. టూత్ పిక్ కానీ నైఫ్ కానీ గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుండా రావాలి. ఈ విధంగా వచ్చింది అంటే కేక్ బేక్ అయినట్లే. ఇప్పుడు నిదానంగా బయటకు తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. పైనుంచి ఏదైనా టవల్ కానీ చిన్న నాప్కిన్ కానీ వేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో ఈ విధంగా ఎడ్జెస్ని కొంచెం లూజ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఒక ట్రైన్ పెట్టేసుకుని రివర్స్ చేసామంటే కేక్ ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి, ఎర్రగా ఎంత బాగా కాలిందో కదా కేక్. బటర్ పేపర్ కూడా తీసేసుకుని నచ్చిన షేప్లో పీసెస్గా కట్ చేసుకోవడమే. అంతేనండి, పంచామృతం కేక్ రెడీ అయిపోయింది. చూడండి, ఎంత సాఫ్ట్గా, ఎంత స్పంజీగా ఉందో కదా కేక్. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో.
మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ పంచామృతం కేక్ని ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.